ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మీద చాలా ప్రేమ కలిగి ఉన్నారు. అందుకే ప్రతిదినం ఒక్కొక్క కార్యమును గురించి మాట్లాడుతున్నారు. ఈ దినం మీతో ఏం మాట్లాడుచున్నారో తెలుసా? యెషయా 52వ అధ్యాయము 1వ వచనము, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, లెమ్ము, బలమును ధరించుకొనుము. ఎందుకు పడుకొని ఉన్నావు? ఎందుకు సోలిపోయి ఉన్నావు? ఇక మీదట ఏమీ చెయ్యలేము, ఇక అంతే, నా జీవితం ముగిసిందని సోలిపోయి పడుకొని ఉన్నావా? లెమ్ము, పడుకొని ఉండిపోకు. సోలిపోయావా? ఇక ఏమీ చెయ్యలేమని అనుకోకు. నీకు ఒక శక్తిని నేనిచ్చేదను, బలమును ధరించుకో అని దేవుడు చెబుతున్నారు. దేవుడెప్పుడు కూడా మనం బలం కలిగిన వారముగా ఉండాలని ఇష్టపడుచున్నారు. ఎందుకంటే ఆయన బలం కలిగిన దేవుడు. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, అబ్రహామా, నేను సర్వశక్తిమంతుడైన దేవుడు అని ప్రత్యక్షపరుచుకున్నారు. కనుక వాక్యములో ఏం చెబుతున్నది? ప్రభువునందు ఆయన శక్తిలోనూ బలము నొందుడి. అపోస్తులుల కార్యము 1:8 యేసయ్య చెప్పారు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. బలము పొందుదురంటే ఏంటర్థం? యూ షల్ రిసీవ్ పవర్. శక్తిని పొందుకుంటారు. అప్పుడు ఆ శక్తిని ధరించుకొనుడి, పరిశుద్ధాత్మ శక్తిని ధరించుకొనుడి. ఆ శక్తి మీలోనికి దిగితే మిమ్మల్ని ఎదిరించి వచ్చే సమస్య, పోరాటము, ఇబ్బంది, దేని గురించి భయం ఉండదు, కలత ఉండదు. ఎవరు మిమ్మల్ని స్తంభింపజెయ్యలేరు. ధైర్యంగా ముందుకు సాగుదురు. బలము లేనందున చిన్న చిన్న వాటికి అలాగే సోలిపోయి, నన్ను గురించి వీరిలా మాట్లాడుచున్నారు, వీరిలా చెబుతున్నారని, ఎందుకు జీవించాలని సోలిపోయి చెప్పడానికి కారణమేంటి? శక్తి లేదు. దేవుడు చెబుతున్నారు, నీవు బలమును ధరించుకోవాలి కుమారుడా, బలమును ధరించుకోవాలి కుమార్తె అని దేవుడు చెబుతున్నారు. నేనా బలమును ఇచ్చేదను అని చెబుతున్నారు. కనుక దేవుని సమూహంలో కనిపెట్టుకుని ఆయన వాక్యమును ధ్యానించి ఆయన ప్రసన్నతలో కూర్చుంటే ప్రభు కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె బలము పొంది రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవుని పాదముల యొద్ద కనిపెట్టుకుని ఉండుడి. దేవుని పాదముల యొద్ద కూర్చొని వాక్యమును ధ్యానించుడి, బలమును ధరించుకొనుడి. దేవుడు చెబుతున్నారు, నా పిల్లలారా, శక్తిని నేను మీకిచ్చేదను. ఇవన్నీ మిమ్ములను ఏమీ చెయ్యలేవు. లెమ్ము లెమ్ము, బలము నొందుదు అని ప్రభువు చెబుతున్నారు. దానికై మీతో మాట్లాడుచున్నారు. బలము ధరించుకొనెదరా? ఇప్పుడే ఆ శక్తి మీలోనికి దిగును. సోలిపోవు ఆత్మలు తొలగును, భయము కలిగించే ఆత్మలు తొలగును. మీరు దృఢముగా ధైర్యముతో లేచి సాతానుని, మీకు విరోధంగా లేచిచున్న శక్తులను జయించెదరు. నేను ప్రార్థించబోతున్నాను. కళ్ళు మూసుకోండి. దేవా, ఈ కుమారుని కొరకు, కుమార్తె కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీ శక్తిని వీరి మీదకి పంపుము. పరిశుద్ధాత్మ శక్తి అగ్ని వారిలోనికి దిగునుగాక. మనసులో ఉన్న నీరసములు తొలగునుగాక, భయములు మారునుగాక, కలవరములు మారునుగాక. శత్రువుని జయించుటకు, దుష్ట మనుషులు వీరికి విరోధముగా పన్నుచున్న పన్నాగములను జయించుటకు బలపరచుడి. ప్రభు కొరకు లేచి ప్రకాశించుట సహాయము చేయుడి. యేసు నామమున వారికి విరోధంగా లేచే సకల శక్తులు చెదరగొట్టబడును గాక. మీ పిల్లలను బలపరిచి శక్తితో నింపి ఉపయోగించుకొనుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.